హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వందే పరబ్రహ్మ చిదాత్మకం సద్వందే గురుం శాంతముమేశమీశం. వందే శివానంద గురు ప్రవీరం వందే సదా జ్ఞానపి వందనీయాన్. జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి గురు పాదుకాభ్యాం నమః. శ్రీరామకృష్ణ గురు పాదుకాభ్యాం నమః. ప్రేమపూర్వక ఆత్మ నమస్కారములు. క్రిందటి భాగములో భగవానుడు మనకి పెద్దలైనటువంటి జ్ఞానులు ఈ బ్రహ్మ నిర్వాణమును ఎల్లెడలా కూడా అనుభవించగలుగుతారు, ఎప్పుడూ కూడా వారు ఆకస్థితిలోనే ఉంటారని తెలియచేస్తూ, ఈ బ్రహ్మ నిర్వాణ స్థితి అనేటువంటి ఆ యొక్క బ్రహ్మ పదవిని అనుభవించాలి అంటే దానికి ఎట్టి సాధన అవసరమో మనకి 2 శ్లోకముల ద్వారా పరమాత్మ తెలియజేస్తున్నారు. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షు చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమో కృత్వా నాసాభ్యంతరచారిణౌ యతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛా భయక్రోధో యస్సదా ముక్త ఏవ సః. ఈ 2 శ్లోకముల ద్వారా పరమాత్మ యొక్క అనుభూతిని పొందడానికి ముముక్షువైనటువంటి సాధకుడు ఎట్టి సాధన కలిగి ఉండాలో మనకి తెలియచేశారు. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షు చైవాంతరే భ్రువోః అన్నారు. అంటే ఈ బాహ్య విషయములందలి చింతన అనేది ముందు విడిచిపెట్టాలి. సాధకుడు చేయవలసిన ప్రారంభం కార్యం ఏమిటి అంటే, ఎందుకంటే లోపల ఉండేటువంటి ఆత్మస్థానాన్ని మనం పొందాలి అంటే, ఆత్మానుభూతిని అందుకోవాలంటే ఆ మనస్సుకి భౌతికములో ఉండేటువంటి విషయాల పట్ల ఉండేటువంటి చింతన అనేది పోవాలి, తొలగాలి. అలా తొలగాలి అంటే, ఆ చింతన తొలగాలి అంటే ఆ మనస్సుకి భౌతికం పట్ల అవగాహన ఉండాలి. అది అక్కడ ఏమీ లేదు, అది ఒక భ్రమ, ఒక కళ లాంటిదే, కళ్ళ. దాన్ని ఎంత చింతించినా ప్రయోజనము లేనిది, నిస్సారమైనది అనేటువంటి జ్ఞానం ఆ మనస్సుకు ఉండాలి. దాన్ని మనము పెంపొందించాలి. తత్వ విచారణ ద్వారా వివేక దృష్టిని కలిగిస్తూ మహనీయుల యొక్క సాంగత్య ప్రభావాన్ని దానికి అందిస్తూ క్రమంగా భౌతిక విషయ చింతను తొలగించుకోవాలి. దానికి అనుగుణమైనటువంటి వాతావరణాన్ని మనమే కల్పించుకోవాలి. ఎక్కడెక్కడ ఏ విషయాల వైపు ఆ మనసు ఎక్కువగా ఆసక్తిని కనపరుస్తుందో అవి అందకుండా వాటిల్లో ఉండే అల్పత్వాన్ని అది గుర్తించేటట్లుగా చేస్తూ ఉండాలి. ఎందుకంటే సాధనంతా కూడా ఈ మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. మనసు ఉండే స్థితియే మనని పరమాత్మ యందు నిలబెడుతూ ఉంటుంది. అలాగ మనస్సుని ప్రశాంతపరుస్తూ అప్పుడు ఏం చేయాలి అంటే, దృష్టిని భ్రూమధ్యమునందు నిలుపము అన్నారు. ఇక్కడ భ్రూమధ్యమును అంటే చూడండి, ఈ 2 కనుగుడ్లు కూడా మనకి బయట దృష్టి, భౌతికములో ఏమేమి ఉన్నాయి ఏమేమిటి అని అన్నీ తెలియచేయటానికి ఈ కన్నుల యొక్క విధానములో మనకి ఈ గుడ్లు బయటకు పెట్టి ఉంచారు. అన్నీ చూడగలుగుతున్నాం. కానీ ఒక పరమ సత్యం ఏమిటంటే, ఎప్పుడైనా మన ముఖాన్ని మనం చూసుకోగలుగుతున్నామా అంటే దానికి మళ్ళీ మనకు అద్దము కావాలి. ఎందుకు చూసుకోలేకపోతున్నాం? దేహం యొక్క మిగతా భాగానంతా చూసుకున్నా ఈ ముఖాన్ని మాత్రం చూసుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఈ కన్నులు 2 బయటకు తిరిగి ఉన్నాయి. ఈ కన్నులు 2 బయటకు తిరిగి ఉండడం వల్ల ముఖాన్ని చూసుకోలేనప్పుడు మరి అంతర్గతంగా హృదయాంతర్యాసి అయినటువంటి పరమాత్మను ఎలా చూడగలుగుతావు నువ్వు ఈ కన్ను గుడ్లు ఇలా ఉంచితే? అందుకు తప్పకుండా మనము ఏం చేయాలి? భగవంతుడు ఉండే హృదయస్థానమైన భ్రూమధ్యము, ఇదే హృదయాంతర్వాసి, ఇక్కడే పరమాత్మ హృదయాంతర్వాసిగా ఉన్నాడు కనుక భగవంతుని చూడడానికి ఈ కనుగుడ్డులు బయటకు ఉన్నాయి కనుక దాన్ని ఏం చేయాలి? అంతర్ముఖం చేయాలి.
ఇలా బయటకు చూస్తే బయటే కనిపిస్తుంది, భౌతికమే కనిపిస్తుంది. భౌతికాన్ని చూస్తే భౌతికం పట్లే పోతుంది మనస్సు. కనుక అది అలా వెళ్లకుండా ఉండాలంటే, ఇవి కనిపించకుండా అవ్వాలి అంటే, మరి అలా అయితే కన్నులు మూసుకుంటే ఇవేమీ కనిపించవు కదండి అంటే, నిద్రపోయేటప్పుడు కూడా కన్నులు మూసుకుంటున్నారండి, కానీ అవి కనిపించినంత మాత్రాన్ని నీకు భగవంతుడు అర్థమవుతున్నాడా అంటే లేదండి. అక్కడ తమస్సు వచ్చేసింది. ఎప్పుడైతే నువ్వు కన్నులు మూసుకున్నావో మామూలుగా తమస్సుతోటి నువ్వు వెంటనే నిద్రలోకి వెళ్ళిపోయావు. అంటే జాగృతి లేదు అక్కడ. అప్పుడు ఏమవుతుందని తెలుసుకోలేకపోయావు. కన్నులు మూస్తే ఏమి జరుగుతుందో నీకు తెలియలేదు. అందుకేం చేయాలి? ఆ విధంగా కాకుండా కన్నులు తెరుచుకుని కూడా ఈ కన్ను చూడబడేటువంటి ఈ కన్ను దేని సహాయంతో చూస్తున్నాయో ఆ కన్నుని యొక్క దృష్టిని లోపలికి తిప్పాలి. అదే అంతర్ముఖత్వ స్థితి అన్నారు. కానీ ఎక్కడికి తిప్పాలి అంటే భ్రూమధ్యే, అంటే ఈ రెండు కనుబొమ్మల యొక్క మధ్యస్థ భాగములో ఉండే భాగాన్ని భ్రూమధ్య స్థానము. ఇదే భగవంతునికి నిలయమైనటువంటి స్థానం, హృదయ స్థానము. ఆ చోటికి నీ కనుగుడ్లు రెండు కూడా ఆ వైపుకు చూస్తున్నట్టుగా దాన్ని దృష్టిని నిలిపి ఉంచి, ఆ అటు పిమ్మట ఏం చేయాలి? భ్రూమధ్యమున దృష్టిని నిలిపి నాసికాపుటములందు వర్తించేటువంటి ప్రాణ అపాన వాయువులను సమానమునర్చి అన్నారు. ఇంతకీ ప్రాణవాయువు ఎక్కడ వర్తిస్తుంది అంటే లోపల బయట. నీ ప్రాణం ఎక్కడుంది? లోపలే, బయట కాదు కదా. బయట నుంచి గాలి తీసుకుంటున్నావు, వదులుతున్నావు. ఇది భౌతికములో ఉండేటువంటి వాయువు. కానీ లోపల నీకు ప్రాణవాయువు ఉంది. ఈ ప్రాణశక్తితో కూని ప్రాణవాయువు ప్రాణ అపాన వాయువులుగా ఉంది. అంటే ఈ లోపల ఎప్పుడూ కూడా తిరుగాడుతూ ఉండేటువంటి ఈ యొక్క లోపల ఉండే ప్రాణవాయువు పై భాగమునకు పోతున్నప్పుడు ప్రాణశక్తిగాను ప్రాణవాయువుగా, క్రిందికి వస్తున్నప్పుడు అపానంగాను మారుతూ ఉంటుంది. మన దేహంలోనే ప్రాణ అపాన ఉదాన వ్యాన సమాన అనేటువంటి వాయువు, ఈ వాయువే 5 భాగాలుగా విభజింపబడి ఉంది. అందులో ఊర్ధ్వ భాగంలో ఉండే వాయువుని ప్రాణవాయువుగాను, దిగువ భాగంలో ఉండేదాన్ని అపానముగాను చెప్తారు. కానీ ఈ ప్రాణ అపానములతో కూని వాయువులు ఎప్పుడూ కూడా ఎక్కడ తిరుగుతూ ఉంటాయి? ఈ నాసాపుటముల యందు తిరుగుతూ ఉంటాయి. కానీ ఎలా తిరుగుతాయంటే అంతరములో తిరుగుతూ ఉంటుంది. ఈ నాసికాపుటముల యొక్క అంతరములో లోపల ప్రాణ అపానములు తిరుగుతూ ఉంటాయి. కనుక ఆ తిరిగేటువంటి వాయువులు రెండింటినీ కూడా ప్రాణవాయువుని అపానవాయువుని కూడా సమానం చేయమన్నారు ఇక్కడ. ఇదే మనకి ఒక సాధన అండి, ప్రాణాయామము. ప్రాణమును ఆయామము చేయించుటే ప్రాణాయామము. ఈ ప్రాణవాయు రూపంగా ఉండే దీన్ని ఆయామము చేయించుట అంటే సమముగా చేయుట. సహజముగా మనలో ఉండేటువంటి ప్రాణ అపాన వాయువుల యొక్క చలనం అనేది ఒక నిశ్చిత స్థితిలో ఉండదు, ఒక క్రమ పద్ధతిలో ఉండదు. ఎందుకంటే ఈ రెండు అటో ఇటో తిరుగుతూ ఒకటి ఎగుడు దిగుడుగా ప్రవాహం అయిపోతూ ఉంటాయి ఇవన్నీ కూడా. దీనికి కారణం ఏమిటి అంటే మన మనస్సు యొక్క స్థితి. మనస్సు ఎంత చంచలంగా ఉంటుందో ఈ ప్రాణ అపానముల గతులు కూడా అంత చంచలంగా ఉంటాయి. అలానే ఈ ప్రాణ అపాన గతులు ఎంత అస్థిరంగా ఉంటాయో మనసు కూడా అంత చంచలత్వంగా ఉంటుంది. అంటే ఇవి రెండూ కూడా ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉన్నాయి. లోపల ఉండేటువంటి శ్వాసగతి అంటే ప్రాణ అపాన వాయువుల యొక్క క్రమ పద్ధతి, మనసు యొక్క నిశ్చలత్వము, ఈ రెండూ కూడా ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. కనుకనే సాధనలో తప్పకుండా ప్రాణాయామాన్ని మన ఋషులు ఏర్పరిచారు. ప్రాణశక్తిని ఆయామము చేయించితేనే మనసు యొక్క నిలకడత్వం సిద్ధిస్తుంది. యోగ ప్రాప్తికి కావలసినటువంటి మనోలయత్వ స్థితి కావాలి అంటే తప్పకుండా ప్రాణాయామాది యోగక్రియ ఆచరించాలి అన్నారు. కనుకనే ఈ ప్రాణ అపానము రెండింటినీ కూడా సమత్వ స్థితికి తీసుకురావడానికి తప్పకుండా ఒక పద్ధతి ప్రకారం యోగాభ్యాసాన్ని అనుష్ఠానంలో తెచ్చుకోవాలి. దానికి మహనీయులను ఆశ్రయించి వారి ద్వారా మనము తగినటువంటి విధానములో శిక్షణ పొందినట్లయితే ఈ రెండింటినీ కూడా ఎలాగ మనము సమపాల్లో తీసుకోగలిగి ఏకం చేయగలుగుతామో దాన్ని మనకి బోధిస్తారు. అందుకే సాధన ఉండాలండి. యోగ పద్ధతిలో సాధన అభ్యాసం చేయాలి.
జ్ఞానం ఉంటుంది. సరే, జ్ఞానము మనసుకు తెలిసింది, యథార్థం తెలుసుకున్నారు, ఆత్మే సత్యం అనుకున్నారు, జగత్తు మిథ్య అనుకున్నారు. అనుకుంటే నిశ్చలమైపోతుందా అంటే అవ్వదండి. మనసు చపలంగా ఉన్నంత కాలం ఎంత భావశుద్ధి తెచ్చుకుందామన్నా అది నిలవదు. కనుకనే యోగంతో కూడిన జ్ఞానాన్ని సాధించాలి. ఆ యోగ పద్ధతిలో ఈ ప్రాణ అపానములను చక్షు చైవాంతరే భ్రువోహు, ఈ కను మధ్య భాగములో ఉండేటువంటి భ్రూమధ్యములోకి తీసుకువెళ్ళాలి. రెండింటిని ఏకము చేస్తూ, అలా ఏకం చేసి దృష్టిని భ్రూమధ్యములో నిలుపుతూ ఈ లోపలే ప్రవాహమైనటువంటి ప్రాణ అపానములని, అంటే ముక్కు బయట నుంచి చరించే వాయువులు కాదండి, అంతర్గతంలో మన లోపలే ఉండే ఈ వాయువుని సమానము చేస్తూ ఏకగతిని నడిపిస్తూ ఉన్నప్పుడు ఈ రెండు ఒకే పద్ధతులు నడిచి చివరికి ఒక్కటిగా అవ్వాలి. అలా అవుతూ ఉన్నప్పుడు మనసు కూడా నిశ్చలమవుతుంది. మనసు యొక్క చపలత్వం ముందు తగ్గుతుంది. ఇవి ఎంత అలా నెమ్మదిగా కదులుతూ ఉంటాయో మనసు కూడా అంతటి నెమ్మదితనాన్ని పొందుతుంది. అలాగ ఈ శ్వాసగతి, మనసు గతి ఎప్పుడైతే నెమ్మదిగా ఒక వరవడికి వస్తాయో, ఒక స్థితికి ఏర్పడతాయో, ఈ యొక్క ప్రాణవాయు యొక్క శక్తి, ఆ మనోశక్తి ఏకమై మూడోది ఏమిటి? అదే దృష్టి. ఈ యొక్క దృష్టి ఎప్పుడైతే నిలిచిపోతుందో అక్కడ దీన్ని త్రిపుటి అన్నారు. త్రిపుటి అంటే ఏమిటి? ప్రాణవాయువు యొక్క గతి, ఈ యొక్క శక్తి, మనసు యొక్క భావనతో కూడినటువంటి శక్తి, దృష్టి, ఈ మూడు కూడా యోగికి ఒక్క చోట స్థితమైపోతాయి. ఈ మూడు కూడా అక్కడ నిశ్చలమైపోతే అప్పుడే యోగాభ్యాసం అంటారు. దాన్ని యోగక్రియ జరుగుతుంది. అప్పుడు ఆ విధముగా ప్రాణ అపానవాయువును సమానమనరుస్తూ ఏం చేయాలి? ఒకవైపు నుంచి ఈ ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా బయటకు వెళ్ళకుండా నిగ్రహం, అసలు ఈ మూడు ఏకత్వానుభూతిని పొందేటప్పుడు నిగ్రహం దానంతట అదే కలుగుతుంది. అసలు ఈ అనుష్ఠానం ఉంటే అప్పుడు మనసు ఇంక బయటకు వెళ్ళడానికే లేదు, అది వెళ్ళడానికి ఇచ్చగించదు. అది ఆ యొక్క మధురమైనటువంటి అమృతాన్ని తాగుతూ ఉన్నవాడిని బయటకు తెస్తే దాన్ని తీస్తే ఎలా ఇచ్చగించడో, దాని నుంచి ఇరువడడానికి ఇచ్చగించుకోడో, అలా మనస్సు కూడా దాని నుంచి పక్కకు తొలగడానికి ఇష్టపడదు. భౌతికానికి రావడానికి కించిత్తు కూడా ఇష్టపడదు ఆ మనస్సు. అదే నిజమైన యోగం అండి. మనం బలవంతంగా తీసుకొచ్చి పెడితే కాదు, మనసు స్వయంగానే అక్కడ నిలిచిపోయి దానికి ఆ అమృతం యొక్క విలువ తెలిసి దాన్ని పానము చేస్తూ చేస్తూ అనుభవిస్తూ అలా ఉండి దాని నుంచి కనీసం పక్కకు కాదు కదా దిక్కులు కూడా చూడ్డానికి కూడా ఇచ్చగించదు. ఎప్పుడైతే నీకు ఈ మూడు ఏకమై దృష్టి నిలిచిపోతుందో, ప్రాణశక్తి ఆగిపోతుందో అక్కడ, అలాగే మనసు నిశ్చలమైపోతుందో అప్పుడు దేహము కూడా జడమైపోతుంది. దేహానికి కూడా ఒక నిశ్చల స్థితి, కనీసం నీ వేలు కూడా కదపలేని స్థితి వచ్చేస్తుందట. ఏమీ అంతే. అప్పుడే పరమాత్మ యొక్క అనుభూతి కలుగుతుంది, పరమాత్మ యొక్క అనుభవము చేకూరుతుంది. దాన్ని నిరవధికంగా అలాగా యోగి అనుభవిస్తూ ఉంటాడు. కనుక పరమాత్మ అనుభూతి జ్ఞానంతో కూడిన మనస్సు కలిగి ఈ విధముగా ప్రయత్నము చేసినట్లయితే తద్వారా మనకి సాధ్యమయ్యేదే. ఎక్కడైతే భగవాన్ యొక్క అనుభవాన్ని సిద్ధింప చేసుకోవాలో ఆ చోటికి నిన్ను అదే లాగుకుంటుంది. నీ ప్రమేయం ఏమీ లేకుండానే ఈ మూడు ఏకము ఎప్పుడైతే స్థితం అవుతూ ఉంటాయో అప్పుడు పరమాత్మ వైపు తానే ఆకర్షించుకుంటూ ఉంటాడు భగవంతుడు. నిన్ను ఎవరో తన వైపుకి లాగుతున్నట్టుగా, దేహములో ఉండేటువంటి జీవుణ్ణి తోడేస్తున్నట్లుగా, లాగుతున్నట్టుగా, ఇంచుమించుగా మరణ సమయం అంటే దేహమును విడిచిపెట్టేటప్పుడు జీవుడు కూడా ఈ దేహమును ఖాళీ చేసి, ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ వెళ్ళిపోయేటప్పుడు కూడా లాగివేయబడతాడంటారు. కానీ ఆ లాగివేయబడడం వేరు. ఇదేమిటి? స్వయముగా తనకి తానుగా పరమాత్మకు అర్పణమైనప్పుడు ఆ భగవంతుడే తన వైపుకు అయస్కాంతం వలె ఆకర్షణ చేస్తూ ఉంటాడు. ఆ ఆకర్షణతోటి ఆకర్షితమై ఎటూ కదలలేనటువంటి స్థితిలో అనుభవాన్ని తెచ్చుకుంటూ ఉంటాడు. యోగి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఆ మధురానటువంటి అమృతాన్ని పానము చేస్తూ ఉంటాడు. అటువంటి వాడికి మనస్సు బుద్ధి నిగ్రహించుకున్నటువంటి వాడే. ఇంకా అప్పుడు వాడికి ప్రత్యేకమైన ఇచ్ఛ, భయము, క్రోధము ఏమీ ఉండవు. అసలు ఉండవు విడిచిపెట్టడానికి. విడవడానికంటూ అవంటూ ఉంటే విడవాలి ప్రత్యేకించి. కానీ ఈ స్థితికి పోయిన వాడికి
ఏ విధమైన కోరిక పుట్టనే పుట్టదు. కనుక కోరిక లేదు కనుక క్రోధము లేదు, క్రోధము లేదు కనుక భయం కూడా లేదు, ఏమీ లేదు, నిర్భయత్వం వచ్చేస్తుంది. అసలైనది ఏదో అర్థమైపోతూ ఉంటుంది, దాన్ని అనుభవిస్తూ ఉంటాడు కనుక వాడికి ఇవేవి దరిచేరవు. అదే మోక్ష దీక్ష. దీన్ని దీక్ష అన్నారు. ఈ స్థితిని అనుభవించడమే మోక్ష దీక్ష. దీని కొరకు నిరంతరము శ్రమించాలి, ప్రయత్నం చెయ్యాలి, తప్పకుండా దాన్ని సాధించుకోవాలి. దానికి తగినటువంటి అర్హతల్ని, యోగ్యతని మానవ దేహ నిర్మాణములోనే మనకి పరమాత్మ కల్పించి ఇచ్చాడు కనుక, అది ఒక మానవ శరీరధారిగా ఉన్నవాడికి ఉంది కనుక దాన్ని అనుభవించే ప్రయత్నం ఈ జన్మలోనే సాధ్యం చేసుకోవాలి. దీన్ని ఇంత మాత్రమైనా మనం అర్థం చేసుకోగలుగుతున్నామంటే అది ఎన్నెన్ని జన్మల సుకృతముగానో భావించాలి. అటువంటి మౌని పొంగువునికి ముక్తి నిత్య సన్నిహితమై ఉంటుంది. అంటే వాడికి ఇంకా ముక్తి అనేది ఎక్కడో అని కాదు, ఇక్కడే ఇప్పుడే ఎప్పుడు సన్నిహితం. ఒక విధంగా ముక్తిని అనుభవిస్తూనే ఉంటాడు వాడు, ముక్తి భాగుడయ్యే ఉంటాడు. ఇంక మళ్ళీ ముక్తి పొందడం కాదు, వాడే ముక్తి స్వరూపుడై ఉంటాడు. దాన్ని అలా అనుభవిస్తూనే తన్మయమైపోతూ దానిగానే ఉంటాడు. వాడు ఏదైనా పలికినా, వినినా, తెలుసుకున్నా, ఒకవేళ భౌతికంలో ఉన్నా, కొద్ది కొద్దిగా ఇక్కడ అర్థమవుతున్నా అక్కడే ఉంటూ ఉంటాడు. వాడండి మహానుభావుడు. నిజంగా ఈ స్థితిలో ఉండి మనకి ఎవరైనా మార్గాన్ని చూపగలిగే వాళ్ళు ఉంటే అంతకంటే గొప్ప భాగ్యం మరొక్కటి లేదండి. దాన్ని అనుభవిస్తూ చెప్పవాడెవడో, దాన్ని అనుభవిస్తూ మనకు అందించువాడెవడో వాడేనండి అసలైన బోధగురువు, అసలైనటువంటి జగద్గురువులు, మహనీయులంటే వారండి. ఇది అనుభవించకుండా, దీన్ని పొందకుండా కేవలము వాక్కుతో మాత్రం వచనం చేస్తూ ఉంటే ఆ వాక్యాలకి విలువే లేదు. దానికి ఎవ్వరూ కూడా దాన్ని ఆచరించువారు ఉండరు, దాన్ని పొందువారు ఉండరు. ఏదైనా ఒక పరమ సత్యమును ఉద్ఘాటించాలంటే వాడు దాన్ని అనుభవించాలి, దాని ఎందు సుస్థిరుడు కావాలి. దాన్ని అనుభవిస్తున్న వాడే యథార్థాన్ని పలుకగలుగుతాడు. కనుక ఈ ముక్తి సాధనకి ఇటువంటి సాధన కావాలి అంటే, ఇటువంటి మోక్ష దీక్ష చేయాలంటే ఈ విధముగా మనము మనస్సుని, ఈ యొక్క వాయువులని, దృష్టిని ఏకము చేయగలిగే సాధన కలిగి ఉండి జ్ఞానము, యోగము కూడా రంగరించుకుని సమన్వయం చేస్తూ ఆ ఏకత్వానుభూతిని అనుభవించాలని భగవంతుని యొక్క అనుజ్ఞ ఇది. కనుక అందరం కూడా ఇటు ప్రయత్నము చెయ్యాలనేటువంటి ఆకాంక్షను కలిగి ఉండాలి అని భావన చేస్తూ చివరిగా ఈ అధ్యాయాన్ని ముగిస్తూ భగవానుడు భోక్తారం యజ్ఞ తపసం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. తపో యజ్ఞ ఫలములకు భోక్తయు, సర్వలోకములకు ప్రభుడును, సమస్త భూతములకు ఆప్తమిత్రుడు అయినటువంటి నన్నెరింగి పురుషుడు శాంతిని పొందుచున్నాడు. భగవానుడు చెప్పినటువంటి అటువంటి మోక్ష దీక్షని అవలంబిస్తున్నటువంటి వాడు దేనిని అనుభవిస్తాడు అంటే, తపోయజ్ఞ ఫలములకు ఏదైతే భోక్తో, తపస్సుకి, యజ్ఞానికి, ఇత్యాది కర్మాచరణలన్నిటికీ కూడా ఏది మూలము, దానంతటికీ భోక్త ఎవరో, సర్వలోకములకు కూడా ప్రభు ఎవరో, ఈశ్వరుడు ఎవరో, అన్ని లోకములకి కూడా అధినాయకుడెవరో, అలాగే సమస్త మిత్రులకి కూడా ఆయనే హితుడు. సుహృత్తు అంటే ఆప్తమిత్రుడై ఉంటాడో అటువంటి వాడిని తెలుసుకోగలుగుతాడు. ఇంతకీ ఇటువంటి మోక్ష దీక్షని పొందినటువంటి వాడు ఎవరిని తెలుసుకుంటాడు అంటే అటువంటి పరమాత్మను తెలుసుకుంటాడు. ఈ జగత్తులో ఎవరెవరు ఎన్నెన్ని సాధనాక్రమాలు ఆచరిస్తూ దేన్నైతే పొందాలనుకునే ప్రయత్నాలు ఉన్నారో అందరూ చేసిన సాధనలకి కూడా ఫలము ఏదైతే అయ్యున్నదో దాన్ని పొందుతాడు. తపస్సులు, యజ్ఞములు, యాగాదులు, రకరకాల క్రియలు అన్నిటికీ భోక్త ఆయనే. అలాగే యొక్క సర్వలోకములకి కూడా అధినాయకుడు ప్రభు ఎవరో ఆ ప్రభువుని అనుభవిస్తాడు. ఆ స్థానాన్ని అనుభవానికి తెచ్చుకుంటూ ఉంటాడు. దానికి మించినటువంటి స్థితి మరొక్కటి లేనే లేదు. అలాగే ఇంకెటువంటి వాడు పరమాత్మ అంటే సమస్త ప్రాణులకి కూడా, సమస్త భూతములకి కూడా ఆయనే సుహృత్తు అంటే ఆప్తమిత్రుడు. సుహృత్తు అంటే మిత్రుడు అనే పదము సరిపోదు అక్కడ. మిత్రుడు నీవేదైనా సహాయాన్ని అర్థిస్తే నీకు ఆ సహాయం చేస్తాడు. కానీ సుహృత్ అనేవాడు నీకు ఏమి అవసరమో అది కనిపెట్టి మరీ అందిస్తాడు. భగవంతుడు కూడా అట్టివాడే. ఈ జగత్తునందు
సకల ప్రాణులకి కూడా ఎప్పుడు కూడా ఏదేది అవసరమో అది అందిస్తూనే వచ్చాడు. అడిగితే ఇచ్చాడా అంటే కాదండి. అడగకుండానే నువ్వు నివసించడానికి, నువ్వు ఉండడానికి, నువ్వు చివరికి పరమాత్మను చేరుకోవడానికి కూడా ఏమేమి అవసరమో అన్ని విధానాల్ని కూడా నీకు కల్పించాడు. అసలు ఈ సత్యాన్ని మనము ఈ జగత్తు నిర్మాణాన్ని చూసి, అలాగే మన దేహ నిర్మాణాన్ని చూసి కూడా అర్థం చేసుకోవచ్చు. ఎంత గొప్పవాడు అయినా ఆయన మించినటువంటి నిర్మాణకర్త ఇంకెవరైనా ఉన్నారండి? ఇప్పుడు చదువుకునేటువంటి చదువులు ఎందుకైనా పనికొస్తాయా అంటే ఇవన్నీ దాని ముందు ఒక పక్కకు కూడా రావండి, ఒక మూలకు కూడా రావు. ఏదో మనము తెలుసుకున్నా అది ఎంతండి అంటే ఆ అనంతములో ఇంతండి. మనం తెలుసుకున్నది ఆవగింజంత అంతే. దానికి మనకి ఇంత గొప్ప గర్వాన్ని పెంచుకుంటున్నాం. కానీ అర్థం చేసుకోండి, అసలు సృష్టిలో ఎన్ని వింతలున్నాయో, ఈ జగత్తు నిర్మాణం ఎలా ఉన్నదో, అసలు ఆ నిర్మాణ క్రియను ఒక్కసారి భావన చేస్తే ఇది ఎవరికైనా సాధ్యమేనా? ఈ వెలుగుతున్న బంతులన్నీ ఇలాగ ఖగోళంలో తిరుగుతూ కూడా దేన్ని కూడా ఢీకట్టుకోకుండా మరి ఇలా దీన్ని ఏర్పాటు చేశాడు అంటే అది పరమాత్మ సృష్టి. ఇది మానవ మాత్రుడికి సాధ్యమయ్యేది కాదండి. పంచభూతాల యొక్క అవతరణ ఇది పరమాత్మ యొక్క సృష్టిలో అంతర్భాగము. దీన్ని ఎవరైనా సృష్టించగలరండి? ఆ పంచభూతాలను వాడుకుని నువ్వేదైనా సాధ్యం చేయగలవు తప్ప పంచభూతాలను నువ్వు సృష్టించలేవు. అలానే దేహ నిర్మాణం, మన యొక్క దేహ నిర్మాణాన్ని గమనించుకోండి. అసలు ఇక్కడ ఈ దేహములో పెట్టినటువంటి నాడులు, వీటి యొక్క అనుసంధానం, వీటి యొక్క విధానం, వీటి యొక్క కర్మాచరణ మరి ఎంత నిపుణత్వంతో కలిగిన వాడు చేయగలడండి అంటే ఎవరికైనా. ఈ బయట కనిపిస్తున్న ఆకృతిని అయితే మన వాళ్ళు ఒక బొమ్మలు తయారు చేస్తారు, సరే రోబోలు తయారు చేస్తున్నారు అంటే కొంతవరకే. కానీ రోబోకి మనసు లేదు కదా, దానికి కూడా వెనకాల దాన్ని మనమే సంసిద్ధ చేయాలి. కానీ అంతకంటే గొప్పది అసలు మానవుడి యొక్క మెదడు అనేది ఎన్ని విషయాలు ఎంతగా అసలు దాని లోపల ఉండేటువంటి అంతర్రహస్యం ఇప్పటికి కూడా మనిషికి అర్థం కాలేదట. మరి భగవంతుడి సృష్టి ఎంత గొప్పదో తెలుసుకోండి. ఇంత గొప్ప రహస్యాన్ని ఇమిడ్చి కూడా మనిషి మహాత్ముడవటానికి, మహనీయుడవడానికి, ఇంకా చెప్పాలంటే ఆ పరమాత్మ యొక్క తన స్వరూపంగానే మనిషిని మార్చడానికి ఏమేమి అవసరమో అలాంటి ఒక పద్ధతిని, ఒక యోగ క్రమానుగుణంగా వర్తించే విధానాన్ని కూడా దేహ నిర్మాణం యొక్క అంతర్భాగమున మరి ఇమిడ్చాడు అంటే మరి ఆయన యొక్క శైలి ఎంత గొప్పదండి. కనుక దేహం ఉండగానే పరమాత్మ అనుభవాన్ని పొందాలని చెప్తూ దానికి అనుగుణమైనటువంటి స్థితిని కూడా ఏర్పాటు చేసి ఉంచాడు. కానీ మనమే దాన్ని ఉపయోగించుకోవట్లేదు. మార్గాన్ని ఇచ్చేస్తున్నాడు ఆయన, కానీ మనము వాడుకోవడం లేదు. దాన్ని నువ్వు ఎప్పుడైనా నీ యొక్క దారి తెలుసుకుని, నువ్వు వచ్చిన దాన్ని గమనించుకుని, నువ్వు కనుక సూక్ష్మంలో మునగగలిగితే నీకు ఆ దారి ఎరుకవుతుంది. నువ్వు సరాసరి నన్ను చేరవచ్చు. నన్ను చేరడమే కాదు, నేనే నువ్వే నేనైపోవచ్చు అని చెప్పి పరమాత్మ ఇంత అనుగ్రహంతో మనకి ఇన్ని కల్పించిన సుహృత్తు ఆయన. కనుక సర్వ ప్రాణికోట్లికి కూడా ఆయన సన్నిహితుడే, ఆప్తమిత్రుడే. అటువంటి పరమాత్మని అయినటువంటి నన్ను ఎరింగుతాడు. ఇంతకీ మోక్ష దీక్ష అనేటువంటి దీక్షని అనుష్ఠానములో ఎవరైతే అభ్యాసం చేస్తూ ఉంటారో, సాధనాక్రమంలో నిరంతరము అటువంటి స్థితిని తన జీవితమే అదిగా భావన చేస్తూ ఈ జీవితానికి అర్థమే అదిగా తెలుసుకుంటారో అటువంటి వారు ఇటువంటి తత్వాన్ని అర్థం చేసుకుంటారు. అంటే ఇంతకు మించింది ఇంక ఏమీ లేదు అనే పరమసత్యాన్ని అనుభవానికి తెచ్చుకుంటారు. సకల యజ్ఞములకి కూడా భోక్త, సర్వలోకాలకి కూడా నియామకుడు, అలాగే అన్ని భూతాలకి ఆప్తమిత్రుడు, అన్ని ప్రాణులకి కూడా ఎవరెవరికి ఏమేమి కావాలి, ఎలా అన్నీ కూడా ఆయనే ఇచ్చినటువంటి వాడు. ఆప్తమిత్రుడైనటువంటి నన్ను ఎరింగి అటువంటి పురుషుడు, నన్ను ఎరింగిన వాడే పురుషుడవుతాడు. అటువంటి పురుషుడు ఏమి పొందుతాడు? ఇంతకీ ఈ అధ్యాయాన్ని ముగిస్తూ భగవానుడు చివరిగా ఇచ్చినటువంటి బహుమతి అంటే ఫలము ఏమై ఉన్నది అంటే శాంతిని పొందుతున్నాడు అన్నారు. అంటే ఇంకా పరాకాష్ఠలో చివరికి అందరూ పొందవలసింది ఏమిటి అంటే శాంతి. ఈ పరమ శాంతియే మోక్షము. కనుక మోక్షము అంటే ఇంకా ఏదో వేరే పదార్థము
లేదా పదవో మాత్రము కాదు. ఎక్కడైతే నిరవధిక శాంతి కలుగుతుందో, నిరవధికమైనటువంటి ఆ అక్షయ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడో, ఆ శాంతి స్థానమే ముక్తి స్థానము. అటువంటి శాంతిని పొందగలుగుతాడు అని చెప్పి పరమాత్మ మనకి తెలియజేస్తున్నారు. కనుక అందరము కూడా దాని కొరకే ప్రయత్నం చేయగలిగిన వారమై ఉండాలి. అటువంటి అర్హతను మనకిచ్చి ఉన్నాడు కనుక మన జన్మని సార్థకం చేసుకుని ఆ పరమాత్మ యొక్క అనుభవాన్ని పొందే ప్రయత్నంలో ఉందాము. ఈ అధ్యాయాన్ని భగవాన్ ఇక్కడితో ముగిస్తూ హరి ఓం తత్సత్ ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మ సన్యాస యోగో నామ పంచమోధ్యాయః. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మార్పణమస్తు. ఇక్కడతో మనకి పరమాత్మ 5వ అధ్యాయమైనటువంటి కర్మ సన్యాస యోగాన్ని ముగించారు. మరి వచ్చే అధ్యాయమైన సర్వం శ్రీకృష్ణ ఇక్కడతో మనకి యోగాన్ని ముగించారు.